హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శారద. నేను ఇవాళ మీకైతే మ్యాంగో లస్సీ వేసి చూపిస్తున్నా అండి. దీనికోసం అయితే బంగనపల్లివి 2 మ్యాంగోస్ తీసుకున్నా. ఇవి ముందుగా కడిగి కుదిరితే కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి, లేదంటే కట్ చేసుకున్న తర్వాత పీసెస్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. కూల్గా ఉంటే లస్సీ బాగుంటుంది. సో నేనైతే ఫస్ట్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నా అండి. తర్వాత ఇలా పీసెస్లా కట్ చేసేసుకుంటున్నా. మీకు నచ్చినట్టు కట్ చేసేసుకోండి, చిన్నగా అంటే చిన్నగా, పెద్దగా అంటే పెద్దగా. ఇలా అయితే కొంచెం మనం అందులో వేసేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలాగే కొన్ని డెకరేషన్ కూడా కొన్ని ఒక 2-3 ముక్కలు పక్కకు పెట్టేసుకోండి. 1 కప్ అయినాయండి నాకు. ఇందులోనే కొంచెం షుగర్ కూడా వేసేసుకొని, కొంచెం ఇలాచీ వేసేసుకొని ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత ఇందులోకి పెరుగు, అలాగే కొన్ని పాలు కూడా వేసుకోండి. పాలు ఆప్షనలే కానీ వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుందండి. సో ఇవంతా కలిసేలాగా మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత ఐస్ క్యూబ్స్ వేసేసుకొని మళ్ళీ ఒకసారి పట్టుకోవాలి. మ్యాంగో ఎసెన్స్ ఉంటే అది కూడా వేసేసుకోండి, ఇంకా ఫ్లేవర్ మంచిగా తెలుస్తూ ఉంటుంది. నా దగ్గర అయితే లేదండి, అందుకోసం నేను వేసుకోలేదు. అంతే, ఇంకా సర్వ్ చేసేసుకోవడమే. గ్లాస్ తీసేసుకొని కొన్ని ఐస్ క్యూబ్స్ వేసేసుకొని మనం మిక్సీ పట్టేసుకున్నది వేసేసుకోవాలి. నేను ఒకటే గ్లాస్లో చూపిస్తున్నా అండి, నాకు ఇంకొక హాఫ్ గ్లాస్ దాకా కూడా అయింది. పైన మనం కట్ చేసి పెట్టుకున్న చిన్నగా కట్ చేసుకోవాలి మ్యాంగో పీసెస్ వేసేసుకొని. నేను కాజు ఒక 2-3 సన్నగా తరిగి వాటర్లో నానబెట్టేసుకున్నాను అండి, ఒక హాఫ్ అన్ అవర్ ముందు. డైరెక్ట్ కూడా వేసేసుకోవచ్చు. అంతే అండి, సింపుల్గా మ్యాంగో లస్సీ రెడీ. సమ్మర్ కదా, మధ్యాహ్నం అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.